వాస్తవానికి ప్రస్తుత పాలకుల్లో ఎవరిలో కూడా జవాబుదారీతనం అనేది లేదు కానీ, అందులో రవ్వంతైనా ఉండింటే, ఈ పాటికి కేంద్రంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి ఉండాలి. నీట్ పేపరు, వివిధ రకాల పరీక్షల చుట్టూ ఇంత రచ్చ జరిగినందుకు ఆయన రాజీనామా చేసి ఉండాలి. ఆయన రాజీనామా చేయడం కోసం కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒకటి పుట్టింది కనీసం జాతీయ స్థాయిలో అయినా. అండ్ అదే సమయంలో రాష్ట్రంలో మన హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారు కూడా రాజీనామా చేసి ఉండాలి. జవాబుదారీతనం ఉండింటే. ఎందుకంటే ఒకటా రెండా చిన్నపిల్లల మీద హత్యలు, చిన్నపిల్లల మీద అత్యాచారాలు, ఆ ముచ్చుమర్రి బాలిక అయితే అసలు ఏమైపోయిందో తెలియలే, అసలు శవం దొరకలే. ఇప్పుడు జ్ఞానేశ్వరి తణుకు దగ్గర ఆ బాలిక ఏమైపోయిందో తెలియలేదు, కనీసం అడ్రస్ లేదు, ఊసు లేదు. అసలు ఇంకా సాయికృష్ణ కేసు అయితే అసలు నిజంగా ఇటువంటి విషయాలు కనుక ప్రపంచ దేశాలకు తెలిస్తే మన గురించి ఏమనుకుంటారో అర్థం కాదు. పోలీసులంట ఎత్తుకెళ్ళి హింసించి చంపేసి బాడీని కూడా కాల్ చేసి కుటుంబ సభ్యులకైనా సమాచారం ఏదీ లేదట అని చెప్పి ఇంత దారుణం ఇది. చివరికి అంగీకరించారు, అరెస్ట్ అయ్యాడు. ఇంత పెద్ద తతంగం, నెల రోజుల పాటు సీసీటీవీ ఫుటేజ్ లేదంట, సంవత్సరం పాటు సీసీటీవీ ఫుటేజ్ లేదంటూ ఉన్నారు. అంటే ఎన్ని ఘోరాలు జరిగినాయి అక్కడ, ఎన్ని నేరాలు చేశారు, ఎన్ని సెటిల్మెంట్లు చేశారు, ఎన్ని దారుణాలకు ఒడిగట్టారు వాళ్ళు, ఇంత దారుణాలు జరుగుతుంటే కాన్సర్న్ మినిస్టర్లు ఏం చేస్తున్నారు? ఎందుకు మానిటరింగ్ చేయరు? సమాచారం లేదా? మానిటరింగ్ చేయలేరా? ఎఫెక్టివ్గా పనిచేయలేరా? రాజీనామా చేయండి. నేను అదే అంటూ ఉన్నా. జవాబుదారీతనం లేదు కాబట్టి చాలామంది పాలకులు ఏదో మాటలు వచ్చు, వీళ్ళ ప్రత్యర్థి రాజకీయ పార్టీల వాళ్ళని తిట్టడం వచ్చు, దూషించడం వచ్చు, బెదిరించడం వచ్చు, ఏది బుద్ధి పెడితే అది మాట్లాడతారు. ఇట్లా గెట్టిన అయిపోతూ వస్తూ ఉంటారు. నిజంగా వంగలపూడి అనిత మేడం గారు ఒకరే కాదు, మరికొన్ని శాఖలు జరిగిన వాటికి మిగిలిన వాళ్ళు కూడా బాధ్యత వహించాలి. బట్ ఈ హోంశాఖ రిలేటెడ్, సరే ఇది లా అండ్ ఆర్డరా, ఏదైనా హోంశాఖ పరిధి, లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి గారి పరిధిలోకి వచ్చినా పోలీసులు అయితే ఏమి పరిధిలోకి వస్తారు కదా. మరేంటి ఒక సంఘటన, 2 సంఘటనల ఎన్ని జవాబుదారీతనం అంటే వీళ్ళకు జవాబుదారీతనం కనుక ఉండింటే వీళ్ళకు పదవిలో కొనసాగే హక్కు ఉందా, అర్హత ఉందా? నిజంగా మన పాలకుల్లో జవాబుదారీతనం ఉందా? కనీసం జాతీయ స్థాయిలో కాక్రోచ్లన్నా పుట్టారు, మన రాష్ట్రంలో దోమలుగానే పుట్టారు కనీసం అట్లా కాసింత ఇటువంటి ప్రశ్నించడానికైనా. పైగా ప్రశ్నించే వాళ్ళ మీద రకరకాల ముద్రలు, వాళ్ళని ఏదో సంఘ విద్రోహ శక్తులుగా, ఇంకేదో గొప్ప పేటీఎంలు అనుకుంటూ బొంగు భోషానం ఒకటే తక్కువ. మళ్ళీ ఇట్లా అనడం, అట్లని మళ్ళీ సబ్జెక్ట్ని డైవర్ట్ చేయడం, ఇవాళ చేతగానితనాన్ని కవర్ చేసుకోవడం. ఎంత దారుణమైన ప్రభుత్వాలు చూస్తున్నామయ్యా. కనీసం జవాబుదారీతనం లేని పాలకులు ఇటువంటి రాజ్యాల కోసం స్వతంత్ర సమరయోధులు ప్రాణాలు అర్పించి దేశానికి స్వతంత్రం తీసుకొని వచ్చి ఇంత పెద్ద సిస్టాన్ని ఎస్టాబ్లిష్ చేసుకునేది ఇట్లాంటి వాళ్ళు దాన్ని ప్రశ్న పట్టించేక ఏం బాధేస్తుంది సీరియస్లీ.